అదే ఆధారం గలవాడు ఆ పరమాత్మ. వాడు వాడి ప్రకృతి ఉన్నారు. వాడి ప్రకృతి త్రిగుణాత్మకమైంది, మూడు మూడు గుణాలతో ఉన్నది. వాడు పరమాత్మ. వాడిలో ఇదంతా సృష్టింపబడుతోంది అన్నాడు. సృష్టి అంటే నువ్వు కల్పించింది అని అర్థం. ఇదంతా సృష్టి. ఇప్పటి వరకు నీకు చెప్పింది ఇదంతా ఉన్నదని చెప్పాడు. ఇప్పుడు ఏమని చెబుతున్నాడు? ఇది సృష్టించబడింది అంటున్నాడు. ఎట్లా సృష్టించబడింది అంటే, నీ కళ ఎట్లా సృష్టించబడింది? నువ్వు ఏమీ లేకుండా నీ కళలో అంతమంది మనుషులు వచ్చారు, అన్ని రకాల పాములు వచ్చినాయి, అన్ని రకాల దొంగలు వచ్చారు, సముద్రాలు వచ్చినాయి, నదులు వచ్చినాయి. నీ కళలో ఏమి రాలేదు, అన్నీ వస్తాయి. అట్లా ఈ ప్రపంచంలో అన్నీ వచ్చినాయి అంటున్నాడు. అది ఎట్లాగో నువ్వు కనుక్కో. నా అన్య పంథ, ఇంకో మార్గం లేదు. శాస్త్రం చెప్పినటువంటి మార్గంలోనే నువ్వు అది కనుక్కోవాలి. ఎట్లా కనుక్కోవాలో చెబుతానంటున్నాడు. ఒరే నాయన, నీకు ప్రపంచం కనబడుతోంది కదా, అవ్యక్తాదీని భూతాని. ఈ మొట్టమొదట ఈ కనిపించే ఈ ప్రపంచం కంటే ముందు ఇది అవ్యక్తంగా ఉంది, ఇప్పుడు వ్యక్తం అవుతోంది. అవ్యక్త నిధనాన్ని నీ తర్వాత ఈ ప్రపంచం ఉండదు. దేనికైతే ఆద్యంతాలు ఉండవో, ఫస్ట్ రీజన్ చెప్తున్నాడు, దేనికైతే ఆద్యంతాలు ఉండవో అది మధ్యలో ఉన్నా లేనట్టే లెక్క అన్నాడు. ఒకటి, దేనికైతే మొదలు లేదో, దేనికైతే చివర లేదో మధ్యలో ఉన్నా లేనట్టే అన్నాడు. ఇప్పుడు మధ్యలో ఉన్నది ఏమిటో నీకున్న జ్ఞానంతో ఆలోచిద్దాం. మధ్యలో ఉన్నది నువ్వు నామరూప క్రియల వల్ల కదా ఇప్పుడు నీకు శరీరం వచ్చింది. నామం క్రియ ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి, అప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు రూపం కూడా ఉంది మనకి. నామం రూపం వెళ్ళిపోతాయి అని మనం చెప్పుకున్నాం, ఇంకో శరీరాన్ని పొందుతాయి అని. ఇప్పుడు ఉన్నది ఏమిటి? శరీరమే కదా. కాబట్టి ఈ శరీరం ముందు లేదు అని ఒప్పుకోనన్నాడు. నీకు రీజన్ అర్థమైంది కదా. ఏమని చెప్తున్నాడు? ఏది ముందు లేదో అంటే మీ అమ్మ కడుపులోకి నువ్వు రాకముందు నీకు ఈ శరీరం లేదు. దీన్ని వదిలిపెట్టి పోతే ఈ శరీరం ఉండదు. అప్పుడున్నది నీకు ప్రాణము, నామం, మనస్సు. అదే నామము. నామము రూపం లేదు, రూపం ఇదే క్రియ. క్రియ మర్చిపోవాలి. నీకు నామము క్రియ అప్పుడున్నాయి, మధ్యలో నీకు రూపం వచ్చింది. తర్వాత నువ్వు నామము క్రియ నీకు ఉంటున్నాయి. ఎందుకంటే నువ్వు ఇంకో శరీరాన్ని, భోగ శరీరాన్ని తెచ్చుకుంటాను అంటున్నావు కదా. మధ్యలో ఉన్నది ఇది. అంటే ఇప్పుడు ఏమిటి? ఈ రక్తము, ఈ మాంసము, ఈ ఎముకలు, ఈ ఇంద్రియాలు, దీంతో ఉన్న శరీరం ముందు లేదని ఒప్పుకో అన్నాడు. కారణం ఏమిచ్చాడు? అవ్యక్త ఆదిని ముందు అది లేదు, వ్యక్త మధ్యాని అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన అంటాడు కృష్ణుడు అర్జునుడితో. అర్జున, చచ్చిపోతారు, ప్రాణం పోతుంది అన్నావు కదా, నీ మాటలే కదా. గతాసూన అగతాసూంశ్చ. ఒక్క శ్లోకానికి ఎంత చెబుతున్నాడో చూడు. గతాసూన అగతాసూంశ్చ అన్నావు కదా నువ్వు. ఇప్పుడు నీకు భీష్ముడు, ద్రోణుడు కనిపిస్తున్నటువంటి వాళ్ళు రూపాలే కదా కనిపిస్తున్నాయి. వాళ్ళల్లో ఇప్పుడు ఇందాక నీకేం చెప్పాను? నామము, రూపము, క్రియ అనే మూడిటితో నీ శరీరం ఏర్పడ్డది అని చెప్పాను. నామరూప క్రియలు. నామము క్రియ వెళ్ళిపోతుందిరా నాయన, ఇంకొక రూపాన్ని తెచ్చుకుంటుంది. ఈ శరీరాలు రూపం, నామము క్రియ వెళ్ళిపోతాయి. మళ్ళీ అవి మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. మళ్ళీ అంటే ఒక్కొక్క రూపం, ఈ జన్మలో ఒక రూపం వచ్చింది, మళ్ళీ జన్మలో ఇంకొక రూపం వస్తుంది, ఆ అవతల జన్మలో ఇంకొక రూపం వస్తుంది. ఈ రూపం అనేటువంటిది ఏదైతే రూపం, నేను దేహాత్మభావం వాడిని కొడుతున్నాడు. ఇప్పుడు ఏ దేహం అయితే నేను అనుకుంటున్నావో ఆ దేహం నువ్వు కాదురా. ఇప్పుడు నువ్వు నామానివే, క్రియవే, రూపానివే చెప్పు. రూపమా ముద్దు? నామము క్రియ లేకపోతే ఈ రూపం పనిచేయదు. కాబట్టి దీనిలోనే నువ్వు నామము
క్రియ గొప్పవని ఒప్పుకున్నావు. అవి రెండు ఉంటే ఇంకొక శరీరాన్ని కూడా తెచ్చుకోగలవని నువ్వు ఒప్పుకుంటున్నావు. నీకు అర్థమైంది కదా? ఏదైతే ముందు లేదో అంటే మీ అమ్మ కడుపులో ఉండక ముందు నీకు ఇది లేదు, ఈ దేహం మరణించిన తర్వాత ఇది ఉండదు. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. ఎందుకురా నువ్వు బాధపడాలి? ఈ రూపం పోతే ఇంకో రూపం వస్తుంది కదా. ఫస్ట్ పాయింట్, నేచరే రీసైకిల్ చేస్తుంది. అది ఏదన్నా చెయ్యని నువ్వు ఏడవడం ఎందుకు? నువ్వేమన్నావు ఈ రూపం పోతుందని కదా పోతాడు, ద్రోణుడు పోతాడు అని కదా నువ్వు ఏడుస్తున్నావు. చచ్చిపోతాడని వాళ్ళు లేనే లేరు అంటుంటే నువ్వు చచ్చిపోతారంటారేమిటి? వాళ్ళు ఎవరు? ప్రాణం లేకపోతే పోనీ చూడు, ఆలోచించు. చాలా ఇష్టమై ఒకడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఒక అమ్మాయిని, అది కాస్త చచ్చిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా, తల్లిదండ్రులు ఎదిరించో కొట్లాడో ఏదో చేసి మొత్తానికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొచ్చాడు. ఆ అమ్మాయి ప్రాణం పోయింది. ఇప్పుడు ఆ అమ్మాయిని వాడు ప్రేమించాడు కదా, ఆ శరీరాన్ని అట్లా అట్ట పెట్టుకుంటాడా? అంత ప్రేమించిన అమ్మాయిని కూడా తగలబెడుతున్నాడే, వాడే తీసుకెళ్ళి తగలబెడుతున్నాడే. మరి వాడు నిజంగా ప్రేమించింది ఎవరిని చెప్పు? లోపల ఉండేవాళ్ళు. ప్రాణాన్ని క్రియని, అదే నామాన్ని క్రియని ప్రేమించాడు వాడు. అవి ఇప్పుడు వాడి దగ్గరే ఉన్నాయి. ఎందుకంటే వాడు ఆలోచించమని ఆ అమ్మాయి పేరు తలుచుకోగానే వాడికి ఆ అమ్మాయి రూపం కనిపించిందా లేదా? అవి పోలేదు కదా. వీడు మరి ఆ శరీరాన్ని అదేనంటున్నాడంటే వాడు ఒకప్పుడు జీవాత్మభావమా దేహాత్మభావమా? వాడికే కన్ఫ్యూజను, వాడికే క్లారిటీ లేదు. అందుకు నీకు దుఃఖం కలుగుతోంది అంటున్నాడు. నీకు క్లారిటీ ఉంటే నీకు దుఃఖం కలగదు, నీకే క్లారిటీ లేదన్నాడు. ఏమ్మా ఇంకోటి ఏమంటున్నా అంటే, అమ్మ చెప్పు. ఇంకా చెప్తున్నాడు. ఫస్ట్ పాయింట్ ఇది. ముందు శరీరం నువ్వు కాదని తెలుసుకున్నావు, అనుమానం లేదు. ఎందుకంటే అవి రెండే కదా దీన్ని చూపించినాయి. అవి రెండు పోతున్నాయి అని నీకు ఒప్పుకున్నావు. అవి పోతే మళ్ళీ ఇంకొక శరీరాన్ని తెచ్చుకుంటాయని కూడా ఒప్పుకుంటున్నావు. కాబట్టి శరీరాలు మారుతుంటే వాళ్ళు పోయినారు అంటున్నావు. శరీరాలు మారితే వాళ్ళు పోయినట్టు కాదు, పైగా వాళ్ళు లేరు అంటున్నాడు. ఏం లేరు? ముందు లేకుండా తర్వాత లేకుండా మధ్యకాలంలో మాత్రం కనిపిస్తే అది ఉన్నట్టు లెక్క కాదు. ఏదైతే ముందు ఉండాలి తర్వాత కూడా ఉండాలి, అది ఉండాలి, ఉన్నట్టు లెక్క కాదంటున్నాడు. బృహదారణ్యక ఉపనిషత్తులో ఇది అర్థం కావడం కోసం యాజ్ఞవల్కుడు మైత్రేయికి చెప్తాడు. యాజ్ఞవల్కుడికి ఇద్దరు భార్యలు, ఒకరు మైత్రేయి ఒకరు కాత్యాయని. ఆయనకున్న సంపద అంతా ఆ ఇద్దరికి పంచిపెట్టి, ఆవులేగా వాళ్ళకి గోసంపదే ఉంటుంది, ఎక్కువ ఏమి ఉండవు, పంచిపెట్టి మీ ఇద్దరు హాయిగా అనుభవిస్తూ ఉండండి, నా దారిని నేను అడవికి పోతున్నాను అంటాడు యాజ్ఞవల్కుడు మహర్షి. మైత్రేయి, నువ్వు ఇది వదిలిపెట్టి పోతున్నావు అంటే ఇంకేదో గొప్పదాన్ని పొందడానికి పోతున్నావు, కాబట్టి నేను కూడా నీతోనే వస్తాను, ఆ గొప్పదేదో నాకు కూడా ఇవ్వు, నాకు ఈ ఆస్తి అక్కర్లేదు, ఇది కూడా ఆవిడకే ఇచ్చేసేపు అంటాడు. కాత్యాయనికే ఇచ్చేసి పోదాము, నువ్వేం చెప్తున్నావో అది నాకు చెప్పు, నువ్వు ఏదో ఇంతకంటే గొప్పది కావాలని కదా పోతున్నావు, నేను కూడా వస్తాను. ఆ యాజ్ఞవల్కుడు మైత్రేయికి ఒక్క మాట చెప్పాడు. మైత్రేయి కిల్యమసి అన్నాడు. అంతే చెప్పాడు. వేదం అట్లాగే చెబుతుంది. మనం అర్థం చేసుకోవాలి కానీ నువ్వు గడ్డ కట్టావు అన్నాడు. కిల్యమసి అంటే నువ్వు క్రిస్టల్ అయినావు అని. క్రిస్టల్, కిల్యం అంటే క్రిస్టల్. క్రిస్టల్ అయింది ఏమవుతుంది? గడ్డ కడుతుంది. అందులో ఏ మాలిన్యాలు లేకుండా ఉంటే అది క్రిస్టల్ క్లీన్గా ఉంటుంది. మాలిన్యం ఉంటే అది క్రిస్టలే కానీ దాంట్లో మాలిన్యం కూడా కనపడుతుంది. మైత్రేయి త్వం కిల్యమసి అంటాడు. నువ్వు కిల్యం అయిపోయినావు అంటాడు. నేనెట్లా కిల్యమైనా, నేనెట్లా గడ్డగట్టాను? నేను మనిషిలాగే ఉన్నాను కదా, నేను బాగానే ఉన్నాను కదా.
అది సరిగ్గా అర్థమయ్యేట్టు చెప్పమంటుంది. శంకరాచార్యులు భాష్యం రాస్తారు దానికి, ఆ మాటకి, ఆ కిల్యమసి అన్న పదానికి ఆయన భాష్యం రాస్తాడు. ఆయన యాజ్ఞవల్కుడు ఇంతే చెప్పాడు, మైత్రేయికి అంతే అర్థమైపోయింది, ఆవిడ బ్రహ్మజ్ఞానం పొందింది. మన కోసం శంకరాచార్యులు భాష్యం రాస్తారు. లేదు ఇప్పుడు మైత్రేయి ఇంకా కొంచెం అర్థమయ్యేట్టుగా చెప్పు అని అడిగింది అని చెప్తే మనం చెప్తున్నాం. ఓకే, మైత్రేయి అడిగింది అని, మనమే మైత్రేయి. ఓకే ఓకే. అప్పుడు యాజ్ఞవల్కుడు చెప్తున్నట్టు శంకరుడు భాష్యం రాస్తారు. శంకరాచార్యులు అన్ని ఉపనిషత్తులకు అన్నిటికీ భాష్యం ఆయనే కదా రాసింది. మనకు అర్థం కావాలి, అందుకే ఆ సంస్కృతం మనకు రాదు, అంత అర్థం చేసుకునే జ్ఞానం మనకు లేదు. గురువు చెప్పాల్సిందే. సముద్రం ఉంది, సముద్రం నిండా నీళ్లున్నాయి. ఈ ఎగ్జాంపుల్ బాగా అర్థం చేసుకోవాలి. సముద్రం ఉంది, సముద్రం నిండా నీళ్లున్నాయి. సముద్రపు నీళ్లలో మధ్యలో, అంటే లోతు ఎక్కువగా ఉండి నీళ్లు మాత్రమే ఉండేటువంటి దాంట్లో అలలు లేవు. అలలు ఎక్కడున్నాయి? ఒడ్డుకు వచ్చినప్పుడు ఉన్నాయి. ఒడ్డున అలలు వస్తాయి. అల ఎప్పుడు వచ్చిందో సముద్రంలో ఒక కల్లోలం బయలుదేరింది. అల వచ్చింది అంటే నీళ్లుగా ప్రశాంతంగా ఉండలే. దాంట్లో నుంచి ఎప్పుడైతే ఆ నీళ్లు అలసలు వచ్చిందో అక్కడ బుడగలు వచ్చినాయి, అక్కడ నురుగు వచ్చింది, తెల్లగా నురుగు వచ్చింది. అలా మళ్ళీ వర్ల్పూల్ సులుగుండాలు వచ్చింది. అక్కడక్కడే సముద్ర మధ్యంలో లేవు ఇవన్నీ, సముద్రం చివరి భాగాల్లో వచ్చింది. ఈ చివరికి వచ్చిన నీళ్ళని మాత్రమే ఇంకా కాస్త తీసుకొచ్చి చిన్న కాలువలుగా చేసి ఉప్పు తయారు చేయడం కోసం ఉప్పు కొటార్లు చేస్తారు. సముద్ర మధ్యంలో నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ ఎవరు పోయరు. ఇక్కడికి రాబోయే నీళ్ళనే కాలువలు కట్టి, కయ్యలు కట్టి, వాటిని ఏమంటారు మరి మీ భాషలో నాకు తెలియదు, ఛానల్స్ కట్టి నీళ్ళు అక్కడ పెడతాడు. ఎవరు ఉప్పు తయారు చేయలే, మనిషి లేడు ఉప్పు తయారు చేయడానికి, మనిషి లేడు. ఇది బాగా అర్థం చేసుకోవాలి మనం. సూర్యకిరణాల ఎండబడి భూమి మీద పడి, అంటే ఇప్పుడు సూర్యుడు భూమి రెండు ఎలిమెంట్సే, అంటే భూతాలే. ఈ రెండు భూతాలు కలిసి సముద్ర జలాన్ని గడ్డగట్టించినాయి. క్రిస్టల్ అయిపోయినాయి కదా. ఎవడన్నా చేశాడా? చెయ్యలే. సముద్ర జలాన్ని క్రిస్టల్గా చేయటానికి సూర్యరశ్మి, పృథ్వీ నేల మీదకి వచ్చినాయి. సముద్రంలోనే ఉంటే అది గడ్డగట్టదు. ఇప్పుడు గడ్డగట్టింది. గడ్డగట్టినటువంటి ఉప్పు ఇప్పుడు దాన్ని ఏమంటామంటే ఉప్పు కణిక అంటాం. లవణ ఘనం అంటుంది సంస్కృతం. లవణ ఘనం. లవణ ఘనం అంటే ఏమిటి? దీని వెడల్పులో, దీని పొడుగులో, దీని లోతులో, క్యూబిక్ ఫీట్ అంటే అదే కదా ఘనం అంటే, అది ఆ ఘనంలో మొత్తం ఉప్పు తప్ప ఇంకేం లేదు. సముద్ర జలంలోనూ ఉప్పే ఉంది. ఇట్లా పట్టుకుని తాగితే ఉప్పు ఉంది. ఈ ఉప్పు కణికలోనూ ఉప్పు ఉంది. సముద్ర జలమే కణిక అయింది అని ఒప్పుకుంటావా? ఈ ఉప్పు కణికకి నీళ్లే కారణం. నీళ్లు కాకుండా ఈ ఉప్పు కణిక కాలేదు కదా. నీళ్ళకి లిక్విడ్ ఫామ్ ఉంది, తెల్లగా ఉండేది లేదు. దీనికి తెల్లదనం వచ్చింది. తెల్లదనమే కాకుండా క్రిస్టల్ లాగా ట్రాన్స్పరెన్సీ వచ్చింది. ఉప్పు కనుక పెట్టుకో, అది ఎట్లా ఉంటుంది? అంత పెద్ద ఉప్పు చూడలేదు. ఇక్కడ పోయి చూడు, శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళే దారిలో ఇంత ఉప్పు తయారవుతుంది. అక్కడెక్కడ చూడు. మనం కారులో పోతుంటేనే తెల్లగా కనపడుతుంటుంది కదా. నువ్వు డబ్బాలో ఉప్పు చూసావు, డబ్బాలో ఉప్పు కాదే. రాక్ సాల్ట్ నీకు కొండ. ఇది అందులో ఏం కలపకుండా, నేనేం పొయ్యిలో పెట్టలేదు, మనిషి ఎవడు తయారు చేయలేదు. అట్లా దానికి అది తయారైంది. ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే ఎవడో మేకర్ లేడు.
ఇప్పుడు నీకు బ్రహ్మాత్మ భావంలో చెప్పాలంటే నీకు బంగారం నగ తయారైంది అనుకో హేమ, బంగారం గొలుసు తయారైంది, గొలుసు చేసేవాడు ఒకడు ఉండాలి కదా. చేసేవాడు ఇప్పుడు కర్త అవుతాడు, చేయబడినటువంటి అది పదార్థం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చేసేవాడు లేడు, నిన్ను ఎవడు చేయలేదు. మీ అమ్మ కడుపులోకి ఎవడో వెళ్ళి నీ పార్ట్స్ అన్నీ అసెంబుల్ చేయలే, అది ఇక్కడ నీకు చెప్పడం. దానికి అదే తయారైంది, నీకు నువ్వే తయారైనావు, ఎవడో తయారు చేయలేదు కదా. నిన్ను ఎవడో తయారు చేసిన వ్యక్తివి కావు, నీకు నువ్వు తయారైనావు నీ కర్మ వల్ల. ఎందుకంటే సముద్ర మధ్యంలో ఉంటే నీకు అసలు ఆ గోళ లేదు, ఆ నీరు బయటికి రాబట్టి అదే తరంగమైంది, అదే అల అయింది, అదే అల అంటే తరంగమేగా, అదే నురుగైంది, అదే బుడగైంది కదా. నురుగుగా తెల్లగా వచ్చింది. ఆ తెల్లదనం సముద్రంలో లేదు, ఇది నురుగయ్యేపటికి దానికి ఆ తెల్లదనం వచ్చింది. అదే సుడిగుండాలైంది, అదే నీరే, ఆ నీరే ఉప్పు కొటార్లలోకి వచ్చేటప్పుడు ఉప్పు అయిపోయింది. కరెక్ట్. ఎవడు చెయ్యలే. కుండని చెయ్యాలంటే నీకు ఒక ఇక్కడ అర్థం కావాల్సింది ఏమిటంటే, ఇక్కడ ఇంకా బాగా అర్థం చేసుకోవాల్సింది, నిన్ను తయారు చేసేవాడు, ఒక వస్తువు తయారు కావాలంటే నాకు తెలియకపోవచ్చు ఈ కుర్చీ తయారైంది, నేను కూర్చుంటున్నాను. ఈ కుర్చీ తయారవ్వాలంటే ఈ కుర్చీ తయారు చేసిన వాడు ఒకడు ఉండాలి. అట్లా మనకు కనిపిస్తున్న నువ్వు నేను మనమందరం వినామంటే మనకు తయారు చేసిన వాడు ఒకడు ఉండాలి. అట్లా ఎవ్వడు లేడు అని చెప్తున్నాడు నీకు. మనమే తయారైనాము అని చెప్తున్నాడు. నీకు నువ్వే తయారైనావు, పంచభూతాల వల్ల నువ్వు తయారైనావు. ఆ పంచభూతాలు ఏమిటో కూడా చెప్తాడు తర్వాత. అది నీకు అర్థం కావడం కోసం ఉప్పు కణికని చెప్పాడు. బంగారం నగలు చెప్పచ్చు, కానీ బంగారం నగలు తయారు చేసిన వాడు ఉంటాడు. అట్లాగే కుండ చెప్పచ్చు, కుండ తయారు అంటే పాట్ మేకర్ ఒకడు ఉండాలి. శాస్త్రం నిజంగా ఎంత గొప్పది అనిపిస్తుంది బాలాజీ నాకు కదా. మొన్న ఎప్పుడో డైమండ్ అయిందన్నావు చూడు, ఏవో అర్త్ని హిట్ అయ్యి అర్త్ని డైమండ్ చేసాయి, ఆ పార్ట్ ఆఫ్ ద అర్త్. సో నథింగ్, ఇట్స్ జస్ట్ అ మీటియర్. గోల్డ్ బంగారు గనులంతా ఏమిటనుకుంటున్నావు, ఒకప్పుడు ఆన్ సోన్ ఎట్లా తయారవుతుందంటే ఎర్త్ క్వేక్ వస్తుంది కదా, ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు ఈ చెట్లన్నీ కూడా ఎర్త్లోకి వెళ్ళిపోతాయి. వాటితో పాటు ఐరన్ రాడ్స్ అన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి, ఇనుము కూడా వెళ్ళిపోతుంది. ఒక ఇనుము మీద ఏ లోహం మీద అయినా సరే ఒక చెట్టు పసరు పడిందంటే అది బంగారం అయిపోతుంది. చెట్టు పసరు అంటే ఏముందో, పసరు అంటే హెర్బల్ సంథింగ్, ఎసెన్స్ ఆఫ్ ద ట్రీ, ఆకుల జ్యూస్, దాన్ని ఏమంటారు మీ దాంట్లో, సారు, దాన్ని పిండితే అది దాని పరసు ఏది అంటారు. ఆ చెట్టు ఏదో మనకి తెలియదు, చాలా మంది వెతుక్కుంటున్నారు ఆ చెట్టు కోసం. ఆ చెట్టు ఆకులు తెచ్చి ఏ లోహం మీద పిండినా అది బంగారం అయిపోతుంది, అది బంగారంగా తయారవుతుంది. ఈ బంగారు గనులు ఉన్నాయి, కోలార్ గని అట్లాంటివి. ఆ గనులు ఏమిటి అంటే భూమిలో తయారైనవి కదా, భూమిలో తయారైనటువంటివి బంగారు. అట్లాగే మైన్స్ అన్ని అట్లాంటివి, నీకు డైమండ్స్ అన్ని అట్లాంటివి. కోలే బొగ్గు గనులు కదా, కోల్లో ఉండేదే కార్బనే, దాంట్లో ఉండేది కూడా అదే. ఆ కార్బన్ మీటియోర్స్ అని వస్తాయి కదా, అదే అవి స్ట్రైక్ చేసినప్పుడు ఆ వేడికి డైమండ్లు గనులు ఉండొచ్చు. అదే ఎప్పుడు చెయ్యలే. ఆఫ్రికాలోని రష్యా ఎందుకంటే ఇప్పుడు గుంటకల్ నుంచి కరూరు అని వజ్ర కరూరు ఏదో ఊరు ఉంది, అక్కడ ఈ వర్షం వస్తుంది కదా, ఏది స్వాతి వర్షం అంటే ఎండాకాలం అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం తొలకరి వానలని వస్తాయి వర్షం. ఆ వర్షం వచ్చినప్పుడు చాలా మంది వజ్రాలు వెతకడానికి వెళతారు.
వాళ్ళకి అవి దొరుకుతాయి. ఎందుకంటే వర్షం పడి అవి తల మెరుస్తూ ఉంటాయి. అంటే అక్కడ ఒకప్పుడు మీటియర్ కొట్టింది అన్నమాట. కొట్టి ఉంటుంది. కొట్టి ఆ కోల్ ని అది చేస్తుంది. ఆ టెంపరేచర్ లో హిట్ అయితే అది కోల్ విల్ బికమ్ వజ్రం. ఇలా నీళ్లు ఉప్పైనట్టు. అదే నీకు ఇంకోటి చెప్పలే. ఈజీ టు అండర్స్టాండ్. రైట్ ఎగ్జాంపుల్. శాస్త్రం ఎప్పుడు చాలా కరెక్ట్ గా చెప్తుంది బాలాజీ. నువ్వు ట్రాన్స్పరెంట్ కాదన్నావు కదా, అందుకు నేను డైమండ్ ఇస్ ట్రాన్స్పరెంట్ రైట్? కరెక్ట్. దట్స్ ఆల్సో ఫార్మ్డ్ వితౌట్ ఎనీథింగ్. అది ఇది ఏం చెప్తుందంటే మైత్రేయి నువ్వు కిల్యమసి అని చెప్పాడు. నువ్వు అట్లా కిల్యమైపోయినావు మైత్రేయి. నువ్వు అట్లా గడ్డగట్టిన దానివి. అంతకు ముందు నువ్వేమిటి నీ రూపం? ఇప్పుడు ఉప్పును అడుగుతున్నావు. ఉప్పు మైత్రేయి. ఇప్పుడు ఉప్పు క్రిస్టల్ మైత్రేయి. అంతకు ముందు నీ రూపం ఏమిటి అని అడుగుతున్నా. తెలీదు. వాటర్ తెలియదు. సాల్ట్ వాటర్. ఉప్పుకి సాల్ట్ వాటర్ అంతే కదా. ఇప్పుడు సాల్ట్ వాటర్ సముద్రం నీకే తెలిసిన ఎగ్జాంపులే చెప్తాడు శాస్త్రం. ఎప్పుడు నీకు తెలియంది చెప్పదు. సాల్ట్ వాటరు సూర్యరశ్మికి ఆకాశంలోకి వెళ్ళిపోయింది. కొంత సాల్ట్ వదిలేసి వెళ్ళింది. సాల్ట్ అంతా ఇక్కడే పెట్టింది. వాటర్ మాత్రం వేపర్గా వెళ్ళింది. దాని అప్పుడు వేపర్ అయింది. వేపర్లో ఉన్నప్పుడు అది నీరేనా? నీళ్ళే, కానీ నీళ్లు లాగా నీకు కనిపించలేదు. ఇంకొక ఫామ్లో కనిపించింది. అది మేఘంగా వెళ్ళింది. వేపర్గా వెళ్ళింది. వేపర్గా పైకి పోయి మేఘంగా మారింది. మేఘంగా మారినప్పుడు దానికి రంగు కూడా కనపడుతుంది. ఇప్పుడు అది సముద్ర జలమేనా? కాదంటావా? అనదర్ ఫార్మ్ ఆఫ్ సముద్ర జలం. అనదర్ ఫార్మ్ ఆఫ్ సముద్ర జలం. కానీ దానికి ఆరిజిన్ సముద్రమే కదా. కరెక్ట్. సముద్ర జలం కాకుండా అది కాలే. కానీ సముద్ర జలం లాగా అన్ని నీళ్లు పైన ఉంటే మన ఎత్తిన కూడా బట్ ఇట్ డజంట్ ఫాల్ రైట్ అవే కదా. పడటల్లా అది అక్కడ ఆకాశంలో అట్లా తిరిగింది. ఎక్కడో ఒక చోట వర్షించింది. ఆ వర్షం అయినప్పుడు కూడా, వర్షం కురుస్తున్నప్పుడు కూడా ఆ నీళ్లు సముద్ర జలమే. కరెక్ట్. ఏ సముద్ర జలం? అది పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, ఆర్కిటిక్ ఓషన్ అక్కర్లేదు. ఇవన్నీ నువ్వు పెట్టుకున్న పేర్లు. సముద్రం ఒకటే నేను పెట్టే పేరు. సముద్ర జలమే సాల్ట్ వదిలేసి ఆకాశంలోకి వెళ్ళింది. అది అనుకుందిట, సముద్ర జలం అనుకుందిట. అది మనిషిలాగా నువ్వు అనుకో కాసేపు. ఆకాశంలో నక్షత్రాలు చాలా తలతలా మెరుస్తున్నాయి. వాటి దగ్గరికి వెళితే అవి పట్టుకుంటే నాకు ఎంత బాగుంటుంది, ఒకసారి నేను పైకి వెళదాము అనుకుంది సముద్ర జలం. అది సూర్యుడిని అడుక్కుంది. సరే అయితే తీసుకెళ్తాను అని ఆకాశంలోకి తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక తెలిసింది అవి ఏమీ నక్షత్రాలు మిలమిలా మెరిసే అందమైన వస్తువులు కావు, అవి కూడా మాలాంటివేను అని. ఒక్కొక్కటి సూర్యుడి కంటే ఎన్నో రెట్లు పెద్దవిట. అవి కూడా సూర్యుడిలాగా తిరుక్కుంటూ ఉన్నాయిట ఆకాశంలో. వాటిని మనం చేరలేము. అవి మనకు కనపడుతున్నాయి కానీ అవి దగ్గర కాదు. మనం అనవసరంగా మన సముద్రాన్ని వదిలిపెట్టి వచ్చామే, చాలా తప్పు చేశాము అని పాపం అడుక్కుని ఈసారి వాయువుని అడుక్కునేటవో, వాయువు మళ్ళీ మమ్మల్ని ఎట్లయినా మా సముద్రానికి మమ్మల్ని తీసుకెళ్ళు, మమ్మల్ని చేర్చు అని. గాలి వాటిని మేఘాలన్నింటినీ సముద్రం దగ్గరికి తీసుకెళ్ళలేదు కదా. అందుకని అయితే ఇక్కడ వర్షం కురవండి, ఇక్కడ బయటికి రండి అని బయటికి రప్పించినాయి. అవి ఆ కురిసినప్పటి నుంచి వాటి కోరిక ఏమిటి? సముద్రాన్ని వదిలిపెట్టి వచ్చామే, ఇప్పుడు సముద్రానికి చేరాలి. గబగబా అక్కడి నుంచి బయలుదేరి కొండల మీద నుంచి ఎంత స్పీడ్గా పరిగెత్తుకుని వచ్చి సముద్రానికి వెళ్ళడానికి అవే నది తయారైంది. ఇప్పుడు నదిలో నీళ్లు సముద్ర జలమేనా కాదా? సముద్ర జలం. ఈ నది ఇంకా వస్తూ ఇంకా కొన్ని ఉపనదులన్నింటినీ కలుపుకుని ఇది వెళుతూ ఉంటుంది. నేను స్నానం చేస్తా, నేను కొబ్బరికాయ కొడతా, ఇంకేదో అంటావు నువ్వు. అట్లా ఉంటే అవి ఉండవు, అది ఉండదు, ఆగదు. సరే నేను స్నానం చేసేదాకా నేను ఉంటానని అనదు.
అది సముద్రానికి వెళుతూ ఉంటుంది. నదీ స్నానం చేస్తే నీకు పుణ్యం వస్తుంది అన్నది ఎందుకంటే నది దాని ఒరిజినల్ స్టేటును పోగొట్టుకుని నేను తెలుసుకుని ఇప్పుడు మళ్ళీ నేను ఒరిజినల్ స్టేట్ వెళ్ళాలి అనేది వెళుతోంది. దాంట్లో స్నానం చేస్తే నీకు కూడా నీ ఒరిజినల్ స్టేట్ గుర్తొస్తుంది, అంతేగాని పుణ్యం రాదు. అర్థమైందా? బట్ అందరికీ ఇట్లా తెలియదు కదా. అందరినీ 50% మార్కులు వాళ్ళలో పెట్టలేను. నేను 100% మార్కుల దగ్గర తీసుకుపోతుంటే కరెక్ట్ 30% వాడికి ఆలోచన చెప్పాను కదా, 50 ఆలోచన చెప్పాను కదా, ఇప్పుడు నువ్వు 100కి వెళ్ళాలి. ఇక్కడ నీకు సందేహం వస్తే నీకు తీరుస్తుంది శాస్త్రం. ఎక్కడ ఏ లెవెల్లో సందేహం వచ్చినా శాస్త్రం తీరుస్తుంది, అందులో అభ్యంతరం లేదు. నదిలో స్నానం చేయటం పుణ్యం వస్తుంది అన్నాడు కదా, పుణ్యం వస్తుందని కాదు, ఏ క్షణమైన ఏ నదిలోనన్నా స్నానం చెయ్యగా నీకు ఈ భావం కలుగుతుంది. నది సముద్రాన్ని వదిలిపెట్టి వెళ్ళి ఆ బాధ తట్టుకోలేక మళ్ళీ దానిలో చేరడానికి ఎంత స్పీడ్గా వెళుతోందో, నువ్వు పరమాత్మలో నుంచి అట్లా బయటకు వచ్చి కిల్యమైపోయి నువ్వు పరమాత్మను చేరకుండా ఇక్కడే కూర్చున్నావు. నది వస్తుంటే సముద్రంలో చేరదామని నది వస్తుందిట. ఎవడో ఒక ఇంజనీరు ఆర్థర్ కాటన్ లాంటి వాడు దానికి ఒక ఆనకట్ట వేసి దాని నీళ్ళని పొలాలకు పంపించి పంటలు పండించి ఏవో చేస్తున్నాడు. అంటే దానికి వేరే వేరే జన్మలు వస్తున్నాయి, అది సముద్రానికి పోలేకపోతుంది. ఇది దాని ప్రారంభం అంటున్నాడు కదా. అన్ని నీళ్లు పోవటం లేదు కదా, ఆనకట్టలు కట్టి వాటిని అన్నిటినీ నీళ్ళని పంపిస్తున్నాం. ఎంత చేసినా అది ఎట్లా సముద్రాన్ని చేరాలని ప్రయత్నం చేస్తోంది. దాని అసలు రూపం అక్కడికి చేరిన తర్వాత అప్పటి వరకు నది హోర్న అరుస్తుంటుంది, సముద్రంలో చేరాక సైలెంట్గా అయిపోతుంది. ఇది అయిపోతుంది అని నీకు చూడటానికి ఉదాహరణకి నయాగరా చూసావు కదా, నయాగరాలో ఈరీ అంటారియో అని 2 పెద్ద నదులు, ఆ నదులు ఇట్లా ప్రవహిస్తూ వచ్చి ఇట్లా పడిపోతాయి కదా, పడిపోయి కింద ఒక పెద్ద దాంట్లో పడతాయి చూడు. ఆ పడే వరకు ఇంత మిస్ట్ అదంతా వస్తుంది, పడ్డ తర్వాత ఎంత సైలెంట్ అయిపోతుందో. అక్కడ మనం పడవలో కూడా తర్వాత చూస్తాం కదా, అక్కడ ఏమన్నా శబ్దం చేస్తున్నాయా, ఇక్కడ ఎంత శబ్దం చేస్తున్నాయి, ఎంత తుంపుర్లు వస్తున్నాయి కదా, ఎంత గందరగోళం. సముద్రాన్ని చేరిన నది అట్లా సైలెంట్గా ఆగిపోతుంది. అర్థమైందా? నువ్వు అట్లా వచ్చావు ఇప్పటికీ. ఎందుకంటే నీ అసలు రూపం ఏమిటంటే అమ్మవారి రూపమే నీ రూపం అని చెప్తాడు. విజ్ఞాన ఘన రూపిణి అమ్మవారిని చెప్తాడు. విజ్ఞాన ఘనం అమ్మ నీ రూపం, అందులో నుంచి నువ్వు వచ్చావు. నామం రూపం క్రియ అనే 3 పెట్టుకొని బయటకు వచ్చి ఇట్లా కిల్యం అయిపోయినావు, గడ్డగట్టిపోయినావు. గడ్డగట్టిపోయి వెనకటి సంగతి మర్చిపోయి, అంటే తను మర్చిపోలే పాప, నీళ్లు మర్చిపోలే, మనం మర్చిపోయినాం. పరాంచిక కఠోపనిషత్తు చెప్తుంది, పరాంచిక ఎందుకు మర్చిపోయినావు, నీకేం రోగం వచ్చింది అంటే నీ ఇంద్రియాలన్నీ బయటకు ఉన్నాయిట, లోపలికి వెళ్ళటం లేదుట. గురువు వచ్చి చెప్పే వరకు ఈ ఇంద్రియాలు కాకుండా నేను కొన్ని ఉన్నాను అన్న స్ఫురణే నీకు ఉండదు అన్నాడు. అదే అజ్ఞానం అంటున్నాడు. అవిద్య కామ్య కర్మ 3 వచ్చి పడ్డాయి నీకు. ఒకటి అవిద్య అంటే ఏమిటి, అజ్ఞానం, నువ్వెవరో నీకు తెలియదు, ఆవరణం విక్షేపం. అవిద్య కామ్య కర్మ. అజ్ఞానం ఏమిటి అంటే నువ్వెవరో నీకు తెలియదు. నువ్వెవరు అంటే ఎవడన్నా నిన్ను అడిగాడు నువ్వెవరు అంటే నేను ఫలానా వాడిని, ఫలానా పేరు గల వాడిని, ఫలానా వాడి కొడుకుని, ఫలానా కులం వాడిని కదా, ఫలానా గోత్రం వాడిని, ఏదో సంథింగ్. లేకపోతే నేను ఇంత హైట్ ఉన్నాను, నేను ఇంత వెయిట్ ఉన్నాను, నాకు ఇంత ఆస్తి ఉంది. నీవి గురించి కాదురా నాయన, నువ్వెవరో నాకు చెప్పు. నువ్వెవరో నీకు తెలియదు. నువ్వెవరో నీకు తెలియదు, నువ్వెక్కడి నుంచి వచ్చావో నీకు తెలియదు, నువ్వెక్కడికి వెళతావో నీకు తెలియదు. పోనీ మధ్యలో ఉన్నది నువ్వు అనుకుందావా అంటే మధ్యలో ఉన్నది నువ్వు కాదని నువ్వు ఈ 50% మార్కుల్లోనే చెప్పేశావు.
అక్కడే నువ్వు దేహాన్ని కాదు జీవుణ్ణి అని ఒప్పుకున్నావు కదా. నేను జీవుణ్ణి, నేను దేహాన్ని కాదు అని. ఇప్పుడు కూడా ఆలోచించు, నువ్వు కర్తృత్వం వహిస్తున్నావు, నేను కర్తను అంటున్నావు, ఈ పని నేను చేశాను అంటున్నావు, క్లెయిమ్ చేస్తున్నావు, పుణ్యం కావాలంటున్నావు. నేను చేసిన కర్మ. అజ్ఞాని కూడా చూడు, మతం సంగతి తీసి పక్కన పెట్టండి, ఏ మతం కాదు. నా కర్మ ఏమిరా నాయన, ఏమి ఇట్లా వచ్చిందండి, కర్మ అమ్మా కర్మ. ఏమిటి కర్మ? ఎవడు చేశాడు? నేనే చేశాను. నువ్వు చేసావు కాబట్టి నువ్వు అనుభవించాలి. నీకు అర్థమైందా? నువ్వు తయారవ్వలేదురా నాయన మైత్రేయి, నువ్వు కిల్యమసి అన్నాడు. నువ్వు కిల్యం అయిపోయినావు, మరి అయితే నేను ఎట్లా బాగుపడాలి, నేను ఎట్లా వెనక్కి రావాలి అడిగింది. అభ్యాసం వైరాగ్యం రెండు కావాలన్నాడు. వైరాగ్యం అంటే దీన్ని వదిలేయటం, అభ్యాసం అంటే దాన్ని పట్టుకోవటం. రెండు చేయమన్నాడు. ఒకటి అభ్యాసం, ఒకటి వైరాగ్యం. ఏమిటి అభ్యాసం చేయాలి? దానికి గురుదేవులు ఎట్లా చెప్తారంటే, మనం బస్ స్టాండ్కి వెళ్తా అంట. మా రోజుల్లో బస్సు లేదు, రైళ్ళు ఫ్లైట్లు కావుగా, బస్ స్టాండ్కి వెళ్తా అంట. మనం హైదరాబాద్ వెళ్ళాలి అనుకున్నప్పుడు హైదరాబాద్ అని అక్కడ ఉంటుంది ఆ బస్సు మీద. హైదరాబాద్ అన్న బస్సే ఎక్కుతా. నేను హైదరాబాద్ వెళ్ళాలని బస్ స్టాండ్కి వెళ్ళాను. ఇప్పుడు నేను ఇంకో ఊరు బస్సు ఎక్కుతానా? ఎక్కను. హైదరాబాద్ బస్సే ఎక్కాలి. ఇది హైదరాబాదేనా అని అడుగుతావాడిని నేను. అంటే ఆ బస్సు హైదరాబాదా? కాదు కదా. బస్సు హైదరాబాద్ కాదు. నేను వెళ్ళదలుచుకునే హైదరాబాద్. నేను బస్సుని ఇది హైదరాబాదేనా అని అడుగుతా. ఇది హైదరాబాదే అంటాడు వాడు కూడా. అంటే వాడికి అర్థమైంది ఇది హైదరాబాద్ వెళుతుందా అని నా ఉద్దేశము. అండర్స్టూడ్ వాడు, అవును ఇది హైదరాబాదే వెళుతుంది అంటాడు. ఆ బస్సులోనే నేను ఎక్కి కూర్చుంటా. ఆ బస్సు ఇప్పుడు హైదరాబాద్ ముఖంగా ఉంటుంది. హైదరాబాద్ ఇటు డైరెక్షన్ అటువైపు తిరిగి ఉంటుంది, ఇటు తిరిగి ఉండదు. ఆ బస్సు అటే తిరిగి ఉంటుంది. ఇప్పుడు ఆ బస్సు బయలుదేరింది, కర్నూలులో బస్సు బయలుదేరింది హైదరాబాద్ వెళ్ళటానికి. 1 కిలోమీటర్ నడిచింది అనుకో. ఇప్పుడు కర్నూలుని నేను 1 కిలోమీటర్ వదిలేసాను. కరెక్ట్. నీకు అర్థమైందా? హైదరాబాద్ డిస్టెన్స్లో 1 కిలోమీటర్ తగ్గింది. నేను కర్నూలును వదిలేయడం వైరాగ్యం. నేను హైదరాబాద్ చేరుకోవడం అంటే 1 కిలోమీటరే ప్రయాణం చేశాను. ఇది అభ్యాసం. ఇప్పుడు నేను అభ్యాసంలో చేస్తూ ఉంటే వైరాగ్యం ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. 100 కిలోమీటర్స్ వెళ్ళాను. నేను హైదరాబాద్ వెళ్ళనే ఇంకా. కానీ నేను హైదరాబాద్ వెళ్ళే బస్సు ఎక్కాను. నువ్వు పరమాత్ముడు కాలేదు ఇంకా. నువ్వు పరమాత్మ అవడానికి కావలసినటువంటి అభ్యాసం చేస్తున్నావు. నువ్వు ఎంత దూరం ప్రయాణం చేసినా, నేను 2 కిలోమీటర్లే 10 కిలోమీటర్లు ప్రయాణం చేశాను అనుకుందాం. నా బస్సు చెడిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ కర్నూలు వెళ్ళి మళ్ళీ బస్సు ఎక్కాలనా? ఆ స్పాట్లో ఇంకొక బస్సు కర్నూలు నుంచి వస్తుంటుంది. నేను 20 కిలోమీటర్లు దాటాక కదా, ముందు నేను కర్నూలు నుంచి బయలుదేరాను, నేను మళ్ళీ కర్నూలు వెళ్ళి నేను హైదరాబాద్కి వెళ్ళాలి అని అనుకోక్కర్లేదు. ఈ బస్సులో నువ్వు ఎంత దూరం ప్రయాణం చేస్తే, నువ్వు అక్కడ వదిలితే, అక్కడ ఆగితే, అంటే ఆ బస్సు లేదు ఇంకొక బస్సులో నువ్వు అక్కడి నుంచి ఎక్కచ్చు. ఇప్పుడు అభ్యాసం నువ్వు స్టార్ట్ చేసావు. అభ్యాసం స్టార్ట్ చేసి నువ్వు ప్రయాణం చేస్తున్నావు. ఎక్కడ నీకు తత్వమసి కదా చెప్పాడు. హైదరాబాద్ బస్సు ఎక్కావు అంటే తత్వమసి. ఆ చివరి 50% మార్కుల వాళ్ళలోకి వెళ్ళాను నేను. అంటే నేను ప్రయాణం చేస్తున్నా. నేను కొంతవరకే ప్రయాణం మరి నా ఆరోగ్యం ఎప్పుడు నేను చెప్పడానికి నేను ఎప్పుడు చచ్చిపోతాను. ఒకవేళ ఈ నామరూప క్రియలలో రూపం పోయిందనుకో ఏమవుతుంది? నా క్రియ ఇంకొకటి తీసుకెళ్తుంది. అది ఎక్కడికి తీసుకెళ్ళాలి? డెస్టినేషన్ తత్వమసి దగ్గరికి. హైదరాబాద్ వెళ్ళే బస్సు ఎక్కాలి. ఎందుకంటే నేను ముందే సెలెక్ట్ చేసుకుని హైదరాబాద్ బస్సు ఎక్కాను. నేను హైదరాబాద్ బస్సు ఎక్కి విజయవాడ బస్సు ఎక్కాను అనుకో, హైదరాబాద్ అనుకుని తప్పుదారి. నాకు హైదరాబాద్ 1 కిలోమీటర్ కూడా వెళ్ళలేను. నువ్వు బ్రహ్మాత్మ భావంలో ఉండాలి. దేవుడు మాకు ఇట్లనే చెప్పారు బాలాజీ. నాకు అదే గుర్తుకొస్తుంది, మీకు చెప్తాను. సింపుల్ ఎగ్జాంపుల్.
అసలు ఆయన ఎట్లా చెప్పారు, నాకు ఎట్లా అర్థమైందో పరమాత్మకు ఒక్కడికే తెలియాలి. బ్రహ్మ విద్యను అట్లా నూరి అట్లా పోసేశారు, తాగించేశారు. మళ్ళీ అసలు మనం మాట్లాడడానికి ఉండదు. నేను అభ్యాసం ఎట్లా చేయాలి, నాకు వైరాగ్యం లేదే. నువ్వు ఏ క్షణం పాఠం వింటున్నా నువ్వు ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నట్టే. నీకు అర్థమై వినాలైతే, ఊరికే వింటే కాదు. అంటే నీకు అప్లై చేసుకుంటూ విను కదా చెప్తున్నాడు. పైగా ఇంకొకటి ఏమిటంటే బ్రహ్మ విద్యలో నేను ప్రయాణం చేశానా, ఎన్ని మైళ్ళు ఉంది, ఎంత దూరం ఉంది. హైదరాబాద్ కర్నూలు అంటే 210 కిలోమీటర్లు అంటాం, 20 కిలోమీటర్లు ప్రయాణం చేసావని చెప్పాను నీకు. పరమాత్మ తత్వం తెలుసుకోవడానికి నేను ఎక్కడ ప్రయాణం చేయాలి అని అడుగుతావేమో నువ్వు. అది ఎక్కడుంది ప్లేసు? అలా వైకుంఠపురంలో నగరిలో కాదు కదా. అలా వైకుంఠపురంలో అన్నవాడు జీవాత్మ భావం. కరెక్ట్ కరెక్ట్. వాడు సెకండ్ స్టేజ్ వాడు. నీకు ఇప్పుడే తెలిసింది. అంటే నీ అజ్ఞానం అంత మేర పోయింది. నీ జ్ఞానం ఎంత వచ్చింది అంటే నువ్వు ఎన్ని మైళ్ళు ప్రయాణం చేసావో అంత వచ్చినట్టే. కరెక్ట్. ఇవాళ పాఠంలో నువ్వు ఎంత వెళ్ళావో నీకు అంత వచ్చినట్టే. ఖచ్చితంగా. అందుకని అర్జునుడు అడుగుతాడు, నేను చచ్చిపోతే మధ్యలో మీరు చెప్పేదంతా నేను అందుకోకుండా నేను పోతే, నువ్వు పోతే కూడా నష్టం లేదురా పిచ్చివాడ, మళ్ళీ అక్కడి నుంచే వెళ్తావు, నువ్వు మళ్ళీ కర్నూలు పోవు. కర్నూలు వెళ్ళి మళ్ళీ ఎక్కక్కర్లేదు. పైగా ఇక్కడి నుంచి ఇండియాకు వెళ్ళు అని నీకు చెప్పానంటే దేశకాల పరిస్థితులకు లోబడి ఉంది ఇండియా. ఇండియా ఒక దేశంలో ఉంది. నువ్వు ఇవాళ 18వ తారీఖు 18వ తారీఖు బయలుదేరావంటే ఇండియాకు నువ్వు 20వ తారీఖు చేరుతావు. కరెక్ట్. నీ మధ్యదారిలో ఒక రోజు వెళ్ళిపోయింది. ఎందుకని? టైం డిఫరెన్స్ ఉంది. నీకు అర్థ తిరుగుతున్నది కాబట్టి. అట్లా ఒక చోటికి నిన్ను వెళ్ళమంటే అది దేశానికో అది కాలానికో లోబడి ఉన్న చోటికి నిన్ను నేను పంపగలను. పరమాత్మలోకి నిన్ను పంపాలంటే వాడు ఒక దేశంలో ఒక కాలంలో లేడు, వాడు ఇక్కడే ఉన్నాడు. వాడు నీవే అని చెప్తున్నాడు. తత్వమసి అంటే ఏమిటి? తత్వమసి, నువ్వే అయిపోయినావు. కాబట్టి నీ దగ్గరికి నువ్వు ప్రయాణం చేయడానికి ఎంత దూరం ఉంది? నీకు అభ్యాసం చేయడానికి కష్టం ఏమిటి? నిన్ను నువ్వు తెలుసుకోవడానికి నీ దగ్గరికి నువ్వు వెళ్ళు. 1.5 hour అయింది, ఎక్కువ అయినట్టుంది.